చెప్పిందే. వినయ మనస్సు లేకపోవటం, నేర్చుకునే బుద్ధి లేకపోవటం, లోపాన్ని చూపిస్తే దిద్దుకునే మనసు లేకపోవటం. ఇది విశ్వాసుల్లోనే కాదు, దైవజనుల్లో కూడా చాలామందిలో చూశాను నేను. కొంతమందిలో అద్భుతమైనటువంటి వినయం, నేర్చుకునే బుద్ధి, తగ్గించుకుని సరిచేసుకునే మనసును చూశాను. కొంతమందిలో మనం చెప్తుంటేనే ఓహర్ నాయన ఇంకో టైపులో ఆలోచించే వాళ్ళని కూడా చూశాను. కొంతమందికి నేను వాళ్ళ మంచికి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకి శత్రువునయ్యాను నేను. బ్రదర్, నువ్వు బాగా చేస్తున్నావు, ఇదంతా బాగుంది, ఇది కూడా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని ఒక బ్రదర్కి నేను ఒక సలహా చెప్పాను అనుకో, ఆహా బ్రదర్ నా మంచి కోసం చెప్పాడు, ఇది నిజంగా నా మేలు కోరి చెప్పాడు అంటే ఆనందం. కానీ దాన్ని ఇంకో టైపులో తీసుకొని దాన్ని నెగిటివ్గా చిత్రీకరించి నన్ను బ్యాడ్ చేయటానికి కూడా ట్రై చేసిన బ్రదర్లను చూశాను నేను. అర్థమైందా ఎందుకు ఈ మాట చెప్తున్నాను? వినయం లేదు, నేర్చుకునే బుద్ధి లేదు, ఇది లోపం ఉంది దిద్దుకో అంటే దాన్ని దిద్దుకునే మనసు లేదు. లేనప్పుడు ఏముంది, ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంటుంది. ఆ మనసు ఉన్నవాడు బాగుపడతాడు, వాడు ముందుకెళ్తాడు. ఆ బుద్ధి లేనోడు అలా దిద్దుబాటును చెప్పి జాగ్రత్త చేసుకోండి నాయన అన్న దాన్ని సాతాను స్వరం అన్నోడు వాడు ఆడే కూర్చుంటాడు ఏగలు తోలుకుంటా. దైవ స్వరాన్ని సాతాను స్వరం అన్నోడు ఏగలు తోలుకుంటా కూర్చుంటాడు, వెధవాయిల్లో ఒకటిగా ఉంటాడు. దాన్ని తీసుకున్నాడు అనుకో, దిద్దుబాటును దైవస్వరం నిజంగా ఇది నాకు నేను దిద్దుకోవాల్సిన విషయం అని తీసుకున్నవాడు దైవస్వరాన్ని గుర్తించి ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో వర్ధిల్లగా పోవడానికి గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన హెచ్చరికల్ని తీసుకోకపోవటం. ఉదాహరణకి ఈ గ్లాస్ ఉంది, ఇదే ఒక అల్యూమినియం పాత్ర అనుకోండి, లేదా బంగారు పాత్ర అనుకోండి. ఈ పాత్రని నువ్వు దేవుని ముందు తీసుకెళ్ళి జీవజలం పోయి దేవా అంటే తప్పకుండా పోస్తాడు, ఇష్టపడతాడు. మనగ్గాకి ఎవరికి పోస్తాడు? జీవజలం పోస్తాడు. పాత్ర బంగారుదే అయితే పాత్రలో జీవజలం పోసేటప్పుడు చూస్తాడు, చూసి రంధ్రములు ఏమైనా ఉంటే ముందు వాటిని దిద్దుకోనైనా వాటిని ప్యాక్ చేయి, తర్వాత పోస్తాను అంటాడు. అవేం ప్యాక్ అయ్యాయి కాదు, అవి అంతే, అవి నడుస్తాయి, అంతే నడుస్తుంది, అవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. నువ్వు పోసేసాయంటే ఒరే చప్రాసి ఏంటి, నేను పోస్తే అవి మొత్తం ఆ బెజ్జాల్లో గుండా కిందికి వెళ్తే నాయన అర్జెంటుగా ముందు ప్యాక్ చేయి అంటే అప్పుడప్పుడు ఈ చెప్పరాసా నన్ను నేను తిట్టుకుంటా ఉంటాను, చిరాకు పుట్టినప్పుడు. మరి బూతులు తిట్టాది కాదు కదా, అందుకని ఆయన కూడా ఏం చేస్తాడు, ఎప్పుడు ముందు వాటిని ప్యాక్ చేయరా, ఆ లోపాలు దిద్దుకో. నేను చెప్తా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తా, మొత్తం నువ్వు బ్యాలెన్స్గా నేర్చుకోవడానికి ఇష్టపడు, నేను ముందుకు తీసుకెళ్తాను నిన్ను. అరే నేను చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, నువ్వు దిద్దుకోరానే దిద్దుకో, సర్దుకోరానే సర్దుకో, నువ్వు అట్లనే నడుస్తూ ఉంటావు, ఎట్లా తీసుకెళ్ళాలయ్యా నేను ముందుకి అంటాడు. లేడీస్ అయినా జెంట్స్ అయినా, స్త్రీలైనా పురుషులైనా దేవుని ఆశీర్వాదం పొంది ఇహపర సౌఖ్యములు పొందగోరిన వారు, నిజంగా దేవుని కృపలో వర్ధిల్లగోరిన వాళ్ళు అత్యవసరంగా గ్రహించాల్సినటువంటి విషయాలు, దేవుడు ప్యాక్ చేయమన్న రంధ్రాలను ప్యాక్ చేయడానికి సిద్ధపడాలి. సరి చేసుకోమన్న విషయాలను ఎంత తొందరగా సరి చేసుకుంటే అంత తొందరగా నువ్వు వర్ధిల్లటం మొదలు పెడతావు. స్తోత్రం. ఇక రెండో విషయం మీకు అందరికీ తెలిసిందే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కాబట్టి ఏదైనా చూపించినప్పుడు అతిక్రమములు అయి ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి, దిద్దుకోవాలి. అంత దానికే లింక్ అయి ఉంటుంది చూడు, దిద్దుబాటుగా లింక్ అయి ఉంటుంది ఆ బ్లెస్సింగ్ అంతా కూడా, వర్ధిల్లటం అనేదంతా కూడా. రెండు. మూడవది చెప్తా వినండి, ఇది విచిత్రంగా ఉంటుంది, అయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, జస్ట్ అన్వయిస్తా.
యెషయా గ్రంథం 54లో చూడండి, యెషయా గ్రంథం 54లో 17వ వచనంలో మాట అంటాడు. కొంతమందికి అసలు ఈ తప్పు వాళ్ళలో ఉందని, దీనివల్ల కలిగే ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుందని వాళ్ళకి తెలియదు అసలు. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానంలో ఒకటికి వాగ్దానం అయితే ఒకటికి శాపం అన్నమాట. ఇది యెషయా గ్రంథం 54:17 చదువు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు అన్నాడు. నువ్వు పైన ఆయుధాన్ని గురించి మాట్లాడతా, న్యాయ విమర్శలో దోషారోపణ చేసేవాడికి నువ్వు ప్రతి దోషారోపణ చేస్తావు, నువ్వు నేరస్థాపన చేస్తావు అనే మాట మాట్లాడతావు. ఆయుధానికి నేరారోపణకి సంబంధం ఏంటి? ఆ వచనం ఏమని మొదలుపెట్టాడు? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. తర్వాత ఏం రాయాలి? మనమైతే ఏం రాస్తాము? వాటన్నిటిని నేను తుత్తునీలుగా చేసేదను, అయిపోయింది. అవునా? వాటన్నిటిని నేను తుత్తునీలుగా చేసేదను, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నేను వాటన్నిటిని పీస్ చేస్తానంటే ఆ వచనం కంప్లీట్ అయిపోయింది. కానీ పైన బలిగిన దానికి కింద బలిగిన దానికి సంబంధం లేకుండా మాట్లాడితేవాయా నువ్వు పెద్దాయనా? నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని కింద అంటాడు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. అంటే ఇక్కడ ఆయుధము అని చెప్పింది నిజంగా అక్షరాల ఆయుధము కాదు, వ్యక్తే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే, నీకు విరోధముగా అంటే ఎవరికి విరోధముగా? దేవుని కృప పొందిన మనుషునికి, దేవుడు ఏర్పరచుకున్న మనుషునికి, దేవుని ప్రణాళికలో నిర్ణయించబడిన మనుషునికి వ్యతిరేకముగా, శత్రువుగా మారి, విరోధిగా మారి, విరోధముగా మారి వాణ్ణి దెబ్బతీయాలని, పతనం చేయాలని, ఆమెను దెబ్బతీయాలని, పతనం చేయాలని, ఎఫెక్ట్ చేయాలని నాలుకను వాడని, చేతులతో క్రియలు చేయని, ఏ విధమైన కుట్రలైనా చేయని, లేకపోతే కుట్రలు చేసి ఏదేదో పెద్ద పెద్దవి చేయకపోయినా వాళ్ళకు విరోధమైన చర్యలు నాలుగుతో చేసినా సరే అవి వానికి ఏమీ కాదు. కానీ అలా చేయడానికి ఇష్టపడిన వీడు ఆ బ్లెస్సింగ్ ఏదైతే వర్ధిల్లుట అనేది ఉందో దాన్ని కంప్లీట్గా కోల్పోతాడు. ఈ దరిద్రం మన దరికి చేరకుండా జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. దేవునికి స్తోత్రం. దేవుని నియామకంలో, దేవుని ఎంపికలో, దేవుని ఏర్పాటులో దేవుని హస్తం ఎవనికి తోడై ఉందో వాణ్ణి ఎదిరించకుండా జాగ్రత్త పడాలి. వాణ్ణి ఎదిరించిన వాడు దేవునితోనే పెట్టుకుంటున్నాడు. అన్యుడైతే క్షమార్హుడు. కానీ దేవుని ఎరిగిన వాడై ఉండి దేవుని బిడ్డకి ఎదురొచ్చాడు అనుకో, వాడిని పక్కన పెడతాడు, వాడిని ముందుకెళ్ళనియాడు దేవుడు. కొంతమంది వర్ధిల్లకపోవడానికి వాళ్లకు తెలియకుండానే దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళని వారు తృణీకరించటం, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు ప్రతిష్ఠ చేసిన వారిని, దేవుడు నిలబెట్టుకున్న వారిని, తన ప్రణాళికలో సిద్ధపరచుకున్న వారిని, తన ఏర్పాటులో తీసుకొచ్చి వాడుకుంటున్న వారిని, దేవుడు పిలిచిన వారిని, దేవుడు ఎవని పక్షమై ఉన్నాడో వారిని ద్వేషించుట ద్వారా, వారికి వ్యతిరేకముగా క్రియలు చేయటానికి ప్రయత్నించుట ద్వారా వీళ్ళు శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ టైపు శాపం తగులుతుందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియకుండానే తగులుతుంది. చాలామంది ఆ వచనాన్ని ఎన్నోసార్లు చదువుకొని ఉంటారు నాకు తెలిసి.
ఆ? దేవునికి స్తోత్రం. వాగ్దానం కూడా, నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్ధిల్లుతో వచ్చింది అన్నయ్య. ఎవడైనా సరే ఇంకంతే. దాని అసలు మీనింగ్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియకుండానే శాపం తెచ్చుకునే పద్ధతుల్లో ఇదొకటి. చక్కగా వర్ధిల్లేటువంటి అద్భుతమైన అనుభవాల్ని చేజేతుల పాడు చేసుకునేది ఏంటంటే, దేవుడు ఎవరి పక్షం వహించాడో వారి పక్షం నిలవకపోవుట, వారి పక్షం స్పందించకపోవుట, రెండవది వారికి వ్యతిరేకముగా క్రియ చేయుట. నువ్వు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల గురించి మాట్లాడేటప్పుడైనా, సేవకురాండ్రని గురించి మాట్లాడేటప్పుడైనా, నీతో కూడా కలిసి సహవాసానికి వచ్చే విశ్వాసి గురించి మాట్లాడేటప్పుడైనా, పరిచారకురాలి గురించి మాట్లాడేటప్పుడైనా సరే, వాళ్ళు దేవుని ప్లాన్లో ఉంటే, దేవుని ప్రణాళికలో ఉంటే, దేవుని ఏర్పాట్లో వాళ్ళు ఉంటే, వారి పక్షమున దేవుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నతి గతి కలుగుతుంది, నీకు దుర్గతి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి జాపే పరిస్థితి వచ్చింది. అది యోసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళేమో యోసేపును ఎఫెక్ట్ చేయడానికి కుట్ర బన్నారు. ఎఫెక్ట్ చేయడానికి కుట్ర బన్ని తీసుకెళ్లి సింహాసనం ఎక్కించారు. వాళ్ళే కష్టపడి రిస్క్ చేసి. వాళ్ళేమో కరువులో కూర్చున్నారు. చివరికి ఎవరు పోయి ఎవరి దగ్గర చేయి జాపారు? అంతం చేయాలి, బానిసలాగా అడుక్కు తినే వ్యక్తిలాగా మార్చేయాలనుకొని ఏదో చేయబోయారు. ఆయన చేయమో దేవుడు పట్టుకొని ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అనుంది లేఖనం. యోసేపు పక్షమున దేవుడు వహించి ఉన్నాడు. యోసేపుకు రివర్స్ అయిన వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఇది డేంజర్. దావీదు పక్షమున దేవుడు నిలిచాడు. దావీదుకు రివర్స్ అయిన వాడు దేవునికి రివర్స్ అవుతున్నాడు. డేంజర్. మోషే పక్షమున దేవుడు ఉన్నాడు. మోషేకి శత్రువుగా వ్యవహరించిన వాడు దేవునికి శత్రువు అవుతున్నాడు. అందులో ఇక రక్త సంబంధీకులు బయట వాళ్ళన్న భేదం లేదు. కొంతమంది తమ సొంత కుటుంబ సభ్యులలోనే దైవ సేవ చేసే వాళ్ళని ఎంత తేలిగ్గానో మాట్లాడతారు. చాలా తేలిగ్గా మాట్లాడతారు. తమ ఫ్యామిలీ మెంబర్స్లో దేవుడి చేత ఏర్పరచబడి దేవుని సేవకు వచ్చి దేవుని సేవ చేస్తా. నీ భర్త దేవుని సేవ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. వర్ధిల్లవు నువ్వు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే. ఆయనకు అభ్యంతరకరంగా నడుచుకుంటే వర్ధిల్లవు నువ్వు. ఆయనకు ఆయాసం కలిగిస్తే వర్ధిల్లవు నువ్వు. ఆయన సేవ చేస్తున్నాడు, దేవుడు ఆయన వాడుకున్నాడు, కానీ ఆయన దగ్గర లోపాలు ఉన్నాయంటే, లోపాలు ఉంటే అది ఆయన దిద్దుకుంటాడు, చూసుకుంటారు. నువ్వు ఆయనలో లోపాలు ఉన్నాయని నువ్వు నీలో లోపాలు పెట్టుకుంటావా? ఆయనకు అమర్యాదగా చూసి అగౌరవపరిచి తప్పు. ఆయనలో లోపాలు ఉంటే ఆయన హస్బెండ్ వాళ్ళిద్దరూ చూసుకుంటారు. భార్యగా నీ హస్బెండ్కి నువ్వు చేయాల్సిన మర్యాద విషయంలో నువ్వు మాట తెచ్చుకోకుండా జాగ్రత్త పడు. దేవుడు ఏర్పరచుకున్నవారు వారికి సేవ చేసేటప్పుడు నేను దేవునికే చేస్తున్నానని చెయ్యి. అప్పుడు ఆయన సంగతి ఏమో కానీ నిన్ను వర్ధిల్ల చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తొందరపడి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. తొందరపడి అభ్యంతరకరంగా ప్రవర్తించొద్దు. వారిని మోసగించడానికి ప్రయత్నించొద్దు. వాళ్ళని గాయపరచడానికి ప్రయత్నించొద్దు. వాళ్ళ లోపాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అది విశ్వాస అయినా, సేవకుడైనా, పరిచారు ఎవరైనా సరే. తొందరపడి దైవజనుల గురించి తేలిగ్గా మాట్లాడబోతారు. తప్పు, మాట్లాడకూడదు. నీకు తెలియకుండానే నీ బ్లెస్సింగ్ పోతుంది. అది నువ్వు వర్ధిల్లటం ఆగిపోతుంది. నీ దీవెన కాస్త శాపంగా మారిద్ది. నీకు తెలియకుండానే ఆ దెబ్బ కొట్టిద్ది నీకు. అది నేను చెప్పట్లే, ఇక్కడ ఉంది లేఖనం. మరి అది అంతేనా, లేకపోతే ఇంకో టైపులో ఏమైనా వ్యాఖ్యానం చేస్తే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా, తప్పేం లేదు. నీ మీద దోషారోపణ చేయు వారికి ఎవరు దోషారోపణ చేస్తారు?
విరోధించిన వారు దోషారోపణ చేస్తారు. వాళ్ళు వర్ధిల్లకపోగా రేపు న్యాయ విమర్శలో దేవుని ముందు వాళ్ళు దోషులుగా నిలబడతారు. ఇక్కడే దోషులైపోతారు. దేవుని ఏర్పాట్లో ఉన్న మోషేకి వ్యతిరేకంగా సణిగినటువంటి వ్యక్తులు ఏమయ్యారో, ఏ గతి పట్టారో తెలుసుకోండి. సో ఒక వ్యక్తిని గురించి మనం నోరు జారేటప్పుడు ఆ వ్యక్తికి ఒకవేళ దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తికి అభ్యంతరం కలిగించ ప్రయత్నించిన వాడు దేవుణ్ణి అభ్యంతరపరిచినట్టే వాడి తోలు ఊడిద్ది, స్త్రీ అయినా పురుషుడైనా. అస్సలు ఇది ఆలోచించరు. ఏముందిలే అని వదిలేస్తారు, ఏముందిలే అని జారేస్తారు. కొంతమంది ఎవరి గురించి అయినా సరే, దైవజనుల గురించి ఏదైనా ఒకడు అన్యాయంగా కల్పించి నెగిటివ్గా మాట్లాడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో, ఎంత ఇంట్రెస్ట్గా వింటారో. ఒక శాపగ్రస్తుడు దేవుడు వాడుకుంటున్న భక్తుల మీద ఒక అన్యాయపు కల్పనలు కల్పించి మాట్లాడుతుంటే ఒక శాపగ్రస్తుడు ఆ శాపగ్రస్తుడి స్వరానికి చెవియొగ్గి దాన్ని వీణుల విందుగా వింటూ దేవుడు ఏర్పరచుకొని అభిషేకించి ప్రతిష్ఠ చేసి ప్రభావంతో నింపి నశించిపోతున్న జీవితాలను వెలిగించడానికి బలంగా వాడుకుంటూ ఎన్నో కుటుంబాలని, జీవితాలని కడుతూ నిత్యత్వానికి సిద్ధం చేస్తున్నటువంటి పాత్రలని శపించబడిన కొంతమంది వ్యక్తులు విమర్శించి మాట్లాడుతుంటే వాటిని వినడానికి నీ మనసు ఉవ్విళ్ళు ఊరుతుంది. నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే శాపాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వు ఏముందిలే అనుకోవద్దు. నా చేతిలో ఈ వస్తువు ఉంది కదా, అన్నీ చూసేద్దాం, అన్నీ చేసేద్దాం, అన్నీ వినేసేద్దాం అనుకోవద్దు. ఒకవేళ ఏ దైవజనుడి గురించి నేను ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే, ప్రభువా ఆ బిడ్డ చేశాడో లేదో అది నీకు చెందిన విషయం నాయన, ఈ దుర్వార్త నా చెవికి వచ్చింది ప్రభువా, దయచేసి ఆ దైవజనుని విషయంలో నీ సహాయము చేయి తండ్రి. నిజంగా ఆ లోపం ఆయన దగ్గర ఉంటే సరిచేయి, లేకుండా అన్యాయపు వార్త అయితే ఇదొక పూదండగా ఆయన మెడలో పట్టడానికి సహాయం చేయి ప్రభువా అని నువ్వు ముందు. ఆయన దీవించబడకపోవడం సంగతి తర్వాత ఆ బ్లెస్సింగ్ నీ మీదకి వచ్చింది. బా ఎంత హృదయం, ఎంత యథార్థమైన మనసు తల్లి నీ అంటాడు ఆయన. ఆత్మీయంగా నిన్ను బలపరిచి ఆత్మీయంగా నిన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు, నీ విషయంలో దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు, వారిని తృణీకరించకుండా జాగ్రత్త పడు. ఆమె చెప్పేది ఏంది, ఆమె చెప్పేది ఏంది అనొద్దు. ఆయన చెప్పేది ఏంది, నాకు అప్పుడెప్పుడో తీసుకెళ్ళాడులే చర్చికి, అంత మాత్రం ఇంకా ఆయన చెప్పి నేను వింటారు ఆయన అనొద్దు. దేవుడు వారి పక్షం వహించుంటే, వారికి నువ్వు విరోధివైతే నువ్వు దేవునికి విరోధివి. అప్పుడేమవుతావు తెలుసా? ఆ వాగ్దానం ఆ బిడ్డకు వచ్చినప్పుడు అందులో నువ్వు శత్రువు సెక్షన్లోకి వస్తావు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నువ్వు ఒక ఆయుధం లెక్కలోకి వచ్చేస్తావు. దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తికి విరోధంగా మాట్లాడిన నువ్వు విరోధముగా రూపింపబడిన ఆయుధానివి. నువ్వు వర్ధిల్లవు, నువ్వే ఎఫెక్ట్ అయిపోతావు. కొంతమంది వర్ధిల్లకపోవడానికి ఇది కారణం. ఊరికే వాళ్ళ గురించి వాళ్ళ గురించి వెతుక్కుంటూ ఉంటారు. అదొక దరిద్రపు లక్షణం. వెతుకుతూ ఉంటారు. అవి వస్తే ఎంత ఎంజాయ్ చేస్తారంటే, తెలుసా నీకు ఫలానా ఆయన గురించి ఇట్లా వచ్చింది తెలుసా, ఫలానా ఆయన గురించి ఎట్లా వచ్చింది తెలుసా, ఫలానా ఆమె గురించి ఎలా వచ్చింది తెలుసా. మళ్ళీ ప్రార్థన చేస్తుంటారు, మొత్తుకుంటారు, మొరపెడుతుంటారు. ఎందుకు ప్రభా వాళ్ళని దీవిస్తున్నావు, నన్ను ఎందుకు దీవించట్లేదంటే, నిన్ను ఎప్పుడో వర్ధిల్ల చేద్దాం అనుకున్నాగా నీ దగ్గర ఈ దరిద్రం ఉంది. నేను ఆశీర్వదించబడిన లిస్టులోకి రాలా, నేను శాపవచనం పలికాను వర్ధిల్లదు అన్ననే, నువ్వు ఆ విధమైన ఆయుధం లెక్కలోకి వచ్చావు, అందుకని నువ్వు వర్ధిల్లట్లేదు. నేనెవని పక్షం వహించానో అది నువ్వు గుర్తుపట్టి వారి పక్షం నువ్వు వహించాలి. వారి పక్షంగా ప్రార్థించాలి. వారికి ప్రోత్సాహకరంగా నువ్వు ఉండాలి. వారికి అభ్యంతరకరంగా నువ్వు ఉండకూడదు. దేవుని ఏర్పాటులో ఉన్నోడు, దేవుని కృప పొందినోడు అలా సాగిపోతూ ఉంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా వెళ్ళిపోతూ ఉంటారు. నిన్ను పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళని ఆడిపోసుకొని ఈడు ఏమంటారు, ఈడు పట్టిపోతారంటారు కదా, అట్లా ఈడైపోతుంటాడు అన్నమాట.
జస్ట్ మన వాడుక భాషలో బ్లంట్ భాషలో చెప్పాలంటే స్తోత్రం. 3 వర్ధిల్లకపోవడానికి కారణాలు. 4వది, వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు గలరు అన్నాడు. వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కూడా కలరు అన్నాడు. అభివృద్ధి అంటే విస్తరణ, వర్ధిల్లుట, ఆశీర్వాదం వెదజల్లుటలో ఉంది, బిగబట్టుటలో లేదు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అన్నాడు. అది దేవుని విషయంలోనైనా మనుషుల విషయంలోనైనా బిగబట్టకూడదు. దేవుడిచ్చిన పరిధిలో వెదజల్లునట్లుగా మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు నేను నా ఆత్మీయ బిడ్డల విషయంలో మినహాయించి అవకాశం ఉన్నంత వరకు దేవుని కార్యాల విషయంలో వెదజల్లటం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డబ్బు. ఎందుకంటే వందలాది ప్రసంగాలు ఆ పాయింట్ మీదే జరిగినాయి కాబట్టి. వెదజల్లి అభివృద్ధికి వచ్చేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి. ఎక్కడుంది ఇంతగా వచనం? ఎక్కడుంది సామెత గ్రంథంలో? దేవునికి ఇచ్చే విషయంలోనైనా సాటి మనుషులకి ఇచ్చే విషయంలోనైనా చాలా ఉన్నాయి. దేవునికి ఇవ్వదగ్గాయి, మనుషులకి ఇవ్వదగ్గాయి. ఇవ్వటం అనగానే ముందు డబ్బు కాదు, ప్రేమ ఉంది. ప్రేమ, దేవుని తగినంతగా ప్రేమించు. ప్రేమించుటలో దేవుని విషయంలో వెదజల్లినట్లుగా ఉండు. బ్లెస్ చేయబడతావు, ఆశీర్వదించబడతావు. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుండిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక అని పౌలు అన్నాడంటే, ప్రేమింపని వాడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించిన వాడు ఆశీర్వదించబడినవాడు. ఏమేమి ఇవ్వచ్చో చూడు. దేవునికి ధనము, సమయము, జ్ఞానము, దేవుడిచ్చిన శక్తి, టైము చాలా ఇవ్వచ్చు. కొంతమంది పొదుపుగా ఇస్తుంటారు దేవుడికి టైము. పొద్దున్నే 5 నిమిషాలు ప్రార్థన. ఎంత పొదుపు అంటే ఎక్కడ మళ్ళీ పొదుపు పట్టించుకోడు. ఒక దేవుడి దగ్గర మాత్రం మహాపొదపరులు ఉన్నారు. ఒక్క నిమిషం అటు బాగుంది ఇటు బాగుంది, మోకాళ్ళు వేస్తే మంత్రాలు చదివినట్టు వరుస పెట్టి 4 ముక్కలు చదివేదను. ఒక్క 4 లేక 4 వచనాలు 5 వచనాలు అనుకొని పొదుపుగా చేస్తుంటారన్నమాట. ఈ రోజుకు ఒక అరగంట కూర్చుందాం, రోజు 5 నిమిషాలు ఒక అరగంట అనుకోరు, పొరపాటును కూడా అనుకోరు. మళ్ళీ మిగిలిన వాటి అన్నిటి దగ్గర నీకు టైం అవుతున్నట్టుందిగా, వెళ్ళొచ్చు కంటే వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అంత తొందరగా ఉందిలే. దేవుడి దగ్గర కూడా అట్నే కూర్చోవచ్చుగా. లెక్క ఆయన కూడా చూసుకుంటూ ఉంటాడు. 5 నిమిషాలకు ఒక్క సెకండ్ మిగిలింది రే, ఇటు వెళ్ళలేదు ఏందని చూస్తుంటాడు. నీకు దేవుడిచ్చిన టైం వెదజల్లు. దేవుని కొరకు ఆయన అభివృద్ధినిస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానం వెదజల్లు. దేవుని కొరకు అభివృద్ధినిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవుడిచ్చిన సామర్థ్యం వెదజల్లు, ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన జ్ఞానం వెదజల్లు, దేవుడిచ్చిన ధనం వెదజల్లు, తప్పకుండా బ్లెస్ చేస్తాడు. దేవుని కొరకు, ప్రజల కొరకు, ప్రజాశ్రేయస్సు కొరకు తప్పకుండా ఇస్తాడు దేవుడు. కానీ పనికి మళ్ళీ చెత్తలోకానికేమో తగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు. దేవుడి దగ్గరకు వచ్చి మహాపొదుపు చేసుకుంటూ ఉంటారు. నిమిషాలని, గంటలని, సెకండ్లని. కొంతమంది సరి చేసుకోండి. ఇప్పుడు పిచ్చపాటి పనికి మళ్ళీ ముచ్చట్లలో లేకపోతే చెత్త వ్యవహారాలు చూసే దానిలో కాకపోతే ప్రశాంతంగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే, ఈ టైం నీకు ఇచ్చిన టైం ఆయన దగ్గర నువ్వు వెదజల్లినట్లయితే అది ప్రయోజనకరం కదా.
నేను అంటాను, అసలు నీకు ప్రార్థన నడిపింపు రాకపోతే రాపోయింది, పోయి కూర్చో నా మొక్కే చెప్పు, నాకేం నడిపింపు రావట్లేదు ప్రభు అంటా ఉండు అదే పనిగా అన్న. అట్లనే నీకు ప్రార్థన నడిపింపు రావట్లా, సరే ఒట్టి కూర్చో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో, కాసేపు ప్రశాంతం కూర్చో, ఒక ముక్కని కూర్చో, దేవా ఇగో నీ కోసం వచ్చాను, అన్ని పక్కన పెట్టి వచ్చాను, నీ ఇష్టం తండ్రి, నీకు స్తోత్రం అది అని కూర్చో.